సోదరులకు, నా ముందున్నటువంటి మైనారిటీ డిపార్ట్మెంట్ అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి వాళ్ళ దాదాపు 35 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఇవాళ మరి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే, మహిళలు బాగుండాలా, వాళ్ళకి మంచి ఉపాధి కల్పించాలా, మరి వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానం కలగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి వాళ్ళ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇదే కాదు, అంటే ఇంతకుముందు గత 10 ఏళ్ళు మరి మహిళల నామం పట్టించారు, యువతుల నామం పట్టించారు, అందరూ అంటే ఎవరికి ఎవరు ఆగం పట్టించిన పరిస్థితి. ఇవాళ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మరి ఇవాళ పార్టీలకు అతీతంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాది ముబారక్ చెక్కులు కావచ్చు. అని ఇంతకు ముందు వీళ్ళు చెక్కులు ఇచ్చారు, ఏ పార్టీ వాళ్ళు, వీళ్ళు మగళ్ళ అవతల బయట అంటే అట్లా చూసే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక అందరూ మా కుటుంబ సభ్యులే, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ పార్టీలకు అతీతంగా వారి కుటుంబ విషయం పంపిణీ కార్యక్రమం కూడా మరి చేపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు బీజేపీయా, బీఆర్ఎస్ అంటే పార్టీకి అర్థమైంది, అది లేదు. ఇక బీజేపీయా, ఎంఐఎమా, ఇంకో పార్టీ అని మేము చూస్తున్నాం. ఏదైనా సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ముందుకు తీసుకుపోతాం. మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పింది అందరికీ కూడా ఇంకొకసారి పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం.